హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్లో ఈరోజు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీప కార్తీక్ని బావ అని పిలుస్తున్న పిలుపుని ఇక పదే పదే గుర్తు తెచ్చుకుంటూ జోష్నైతే ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే దీప కావాలని పిలిచిందా, లేక బావ మరదళ్ళు అన్న సంగతి వీళ్ళకి తెలిసిపోయిందా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పారిజాతం, ఏంటి ఏం కొంపలు ముంచాలని తెగ ఆలోచిస్తున్నావు? కైనా ఈ మధ్యన నువ్వు నాకేమీ చెప్పట్లేదు, నాతో చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది. పారిజాతం అయితే దీప కార్తిక్ని భావాని ఎందుకు పిలిచిందా అని ఆలోచిస్తున్నాను గ్రాని అని అంటూ ఉంటుంది. అదేదో నిన్ను కావాలని ఏడిపించాలని చేస్తున్నారే, దానికే నువ్వు ఇంత ఇదైపోతున్నావేంటి అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే. అయినా నువ్వు వాళ్ళు ఒకటే కదా అని చెప్తూ ఉంటుంది. జోష్న అయితే, లంచ్ టైం అయిపోయిందే జోష్న, పద, ఆకలేసేస్తుంది, నా కడుపులో ఎలకలు అన్నీ కూడా పరిగెట్టేస్తున్నాయి అని పారిజాతం అంటూనే, అయినా మీ అమ్మ రావాలి కదా, మీ అమ్మ తినేటప్పుడే మనం కూడా తినాలి కదా అని చెప్తూ ఉంటుంది పారిజాతం అయితే. ఇక వెంటనే జోష్న అయితే, మమ్మీని ఎలా తీసుకురావాలో నాకు తెలుసు, ముందు నువ్వు పద అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరకైతే తీసుకువెళ్తుంది. ఇక అందరూ కూడా భోజనం చేయడానికైతే వచ్చేస్తూ ఉంటారు. ఇక సుమిత్ర కూడా తన కాలు నొప్పితో చిన్నగా కుంటుకుంటూ నడుచుకుంటూ వచ్చి కూర్చుంటుంది. దీప అన్నీ సదురుతూనే ఒక పక్కన కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది. కార్తీక్ వడ్డించమని చెబుతూ ఉంటాడు. ఇంతలో అన్నం తీసుకువెళ్ళి దీప అయితే వడ్డిస్తూ పోతూ ఉండంగానే వెంటనే జోష్న అయితే, నువ్వు మా మమ్మీకి వడ్డించొద్దు, అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి దీప, మా మమ్మీ వద్దంటున్నా కూడా ఎందుకు అంతలాగా కలుపుకోవాలని చూస్తున్నావు అని చెప్పంగానే వెంటనే సుమిత్ర అయితే, కొంతమంది బ్రతుకులంతే, ఎంత దూరం పెట్టాలని చూసినా మళ్ళీ మళ్ళీ దగ్గర అవ్వాలని చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎన్ని మాటలన్నా కూడా అస్సలు చిరాకు కూడా రాదేమో, అదే ఎవరైనా నన్ను ఒక మాట అంటే వాళ్ళ మొహం కూడా చూడాలనిపించదు అని చెప్పేస్తుంది సుమిత్ర అయితే. సుమిత్ర అలా అనేసరికి చాలా బాధపడిపోతూ ఉంటుంది దీప అయితే. ఇంతలో హోటల్లో పనిచేసే వ్యక్తి అయితే క్యారియర్ తీసుకువస్తారు. ఇక అలా అతన్ని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. దశరథ, ఏం చేస్తున్నావు జోష్న నువ్వు అని అడుగుతూ ఉంటాడు. దీప చేసిన వంట తిన్నాను కదా మమ్మీ, అందుకే మన రెస్టారెంట్ దగ్గర నుండి క్యారియర్ తెప్పించాను నాన్న అని చెప్పంగానే, మీ అమ్మకి ఇలాంటివన్నీ కూడా పడవు కదా వంటికి, తనకి ఇంట్లో భోజనమే ఆరోగ్యానికి చాలా మంచిది, తను అన్నీ తినకూడదు నీకు తెలుసా అని చెప్పంగానే, నాకంతా తెలుసు డాడ్, నేను స్పెషల్గా చెఫ్ను పెట్టి మరీ వండించాను మమ్మీ కోసం, రేపటి నుంచి ఆ చెఫ్ వండిన వంటలే మమ్మీ తింటుంది, అంతేగాని దీప వండిన వంటలు కాదు అని చెప్తూ ఉంటుంది జోష్న. ఇంతలో ఆ క్యారియర్లో బాక్సులు తీసుకుని దీప అనుకోకుండా వడ్డించేస్తూ ఉంటుంది. ఇక వెంటనే తను వడ్డించిన తర్వాత ఆ ప్లేటును తీసుకువెళ్ళి నేలకేసి కొడుతుంది సుమిత్ర అయితే. ఇదంతా చూసిన శివనారాయణ, దశరథ, పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక దశరథ అయితే, ఏం చేస్తున్నావు సుమిత్ర అని చెప్పంగానే, చెప్పాను కదా దీపని వడ్డించొద్దని, ఎందుకు తను వడ్డిస్తుంది అని, అందుకే నాకు కోపం వచ్చింది, నేను తను చెయ్యపడిన అన్నం కానీ తను ముట్టుకున్న కంచంలో కూడా నేను తిననని తెగేసి చెప్తుంది. ఇక జోష్న దొరికిందే సందనుకుని, హే నీకు బుద్ధుందా లేదా, ఎన్నిసార్లు చెప్పాలి, చ మా మమ్మీ నోటి దగ్గర తిండి కూడా నువ్వు పాడు చేసావు, చచ్చా ఇలాంటి దాన్ని ఎదురుగా పెట్టుకుని ఎలా తింటుంది మా మమ్మీ అని జోష్న అయితే అంటుంది. అంతే, నన్ను కడుపు నిండా తినాలని కూడా ఇది కోరుకోవట్లేదు, నోటి దగ్గర తిని తిని తిండి కూడా నా చేత్తోనే పడగొట్టేసేలా చేసేసింది, చ నేను అన్నం కూడా ఏమీ తిన్ను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. మమ్మీ నువ్వు అలా మాట్లాడద్దు, నేను వెంటనే మళ్ళీ ఇంకో క్యారియర్ తెప్పించేస్తాను, ఒక్క క్షణం కూర్చో అని అంటూ ఉండగానే, నాకు ఆకలి లేదమ్మా, ఏ ఫ్రూట్సో ఏదోటి తింటానులే అని చెప్పేసి సుమిత్ర అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక అలా సుమిత్ర వెళ్ళిపోవడంతో
దీప చాలా బాధపడిపోతూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. దీప వెనకాలే కార్తీక్ కూడా వెళ్తాడు. ఇక పక్కనే ఉన్న దశరథ సుమిత్ర తినకపోవడంతో తను కూడా తిన్ను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక శివనారాయణ ఏంటో ఈ కర్మ, ఈ మనిషి ఎవరిని కూడా ప్రశాంతంగా ఉంచేలా లేదు అని అనుకుంటూ తను కూడా ప్లేట్లో చెయ్యి కడిగేసుకుంటాడు. పక్కనే ఉన్న పారిజాతం అయితే ముందైతే కాస్త నటిస్తుంది. నేను కూడా తిన్ను అని చెప్పేసి లెగిసి అటు ఇటు చూస్తుంది. అమ్మయ్య, అందరూ పోయారు, ఎవరి పంతాన వాళ్ళు తినడం మానేసిపోయారు. నేను మాత్రం అలా కాదు, నా కడుపులో మామూలుగా లేదు ఆకలి అని చెప్పేసి అన్నీ కూడా వడ్డించేసుకుని గబగబా ఎవరైనా చూస్తున్నారా లేదా అని చెప్పేసి మొత్తం అంతా కూడా తినేస్తుంది. ఇక బయటకు వెళ్ళిన దీప వెనకాలే కార్తీక్ వెళ్ళి బాధపడకు దీప అని అంటూ ఉంటాడు. ఏంటండి నాకు ఈ కర్మ, మా అమ్మ నా ఎదురుగానే తన భోజనం మానేసింది, అది నా వల్లే. తనని అలా చూస్తే నేను ఇక్కడ ఉండకపోవడమే మంచిదనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. లేదు దీప, నువ్వు ఇక్కడే ఉండాలి. ఏ రోజుకైనా సరే ఖచ్చితంగా నువ్వు నీ చేత్తో తినిపించే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు కోసం నువ్వు ఎదురు చూడాల్సిందే, తప్పదు అని ధైర్యం చెప్తాడు. ఇక లోపల ఉన్న జోష్న అయితే ఇక ఆనందపడిపోతూ ఉంటుంది. నేను ఏదైతే చేయాలని అనుకున్నానో అదే జరిగింది. దీపని మమ్మీ ఇంకా అసహ్యించుకునేలా చేశాను. కొన్ని రోజులకి దీపని ఈ ఇంట్లో లేకుండానే చేసేస్తాను. ఈలోపు ఆ రహస్యం ఏంటో ఖచ్చితంగా తెలిసేసుకోవాలి అని అనుకుంటూనే దూరం నుంచి దీపని చూసి దీప ఏడవడం చూసి ఇక తనలో తానే రాక్షస ఆనందం పొందుతూ ఉంటుంది. జోష్న అయితే నీకిలా కావాల్సిందేనే, ఈ ఇంట్లోకి వచ్చేసిన మాత్రాన నువ్వు వారసురాలైపోతావు, నిన్నందరూ కూడా హారతిచ్చి లోపలికి తీసుకువెళ్ళిపోతారని అనుకున్నావా ఏంటి? నేను వేసిన ప్లాన్లే అలాంటివి. చూసావు కదా నీకు ఎలాంటి దుస్థితి పట్టించానో. మమ్మీని కావాలనే రప్పించాను. నాకు తెలుసు నువ్వు ప్రతి దాంట్లో ముందుంటావని, అందుకే అందరి చేత ఎలా తిట్లు తింటున్నావు అని చెప్పేసి జోష్న అయితే తన గదిలోకి వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక పారిజాతం భోజనం చేసేసి జోష్న దగ్గరికి అయితే వెళ్తుంది. ఏంటి గ్రాని ఫుల్గా కుమ్మేసావా అని అడుగుతూ ఉంటుంది. అబ్బాయి ఏం లేదే, ఇలా తింటున్నాను. అప్పుడే కదా సుమిత్ర దశరథ అందరూ వెళ్ళిపోయారు, ఇంకా నాకు మనసొప్పక లేచి వచ్చేసాను అని చెప్పంగానే నీ నాటకాలు నా దగ్గర కదా గ్రాని, నువ్వు ఫుల్గా తినేయడం నేను కళ్ళారా చూశాను అని చెప్పంగానే మరి ఏం చేస్తామే, అందరితో పాటు కడుపు మార్చుకుంటామా ఏంటి అని పారిజాతం అయితే అంటూ ఉంటుంది. ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు దీప, కార్తీక్ కూడా. అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ చాలా దిగాలుగా కూర్చుంటాడు. ఏంటి కార్తీక్ అలా కూర్చున్నావు అని కాంచన అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, రోజు రోజుకి అత్త చేసే విన్యాసాలు చాలా విడ్డూరంగా ఉంటున్నాయి. తన ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. ఇదివరకు నన్ను చిన్నప్పుడు తన చేతులతో పెంచిన అత్త అయితే కానే కాదు, అత్త చాలా మారిపోయింది. ఈరోజు దీప చెయ్యి తగిలిందని చెప్పేసి అన్నాన్ని విసిరగొట్టేసింది. ఆ అన్నం లేక ఎంతోమంది బాధపడుతున్నారు. అలాంటి దైవ స్వరూపమైన అన్నాన్ని తీసుకువెళ్ళి నేలకేసి కొట్టిందంటే అత్త ఏ పరిస్థితుల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పంగానే కాంచన అయితే దీప చెయ్యి తగిలితే అన్నమేమైనా మాడిపోతుందా, లేకపోతే విషమేమైనా కలుస్తుందా, మరి అంత పట్టింపు అయితే ఎలాగా? ఇదివరకు ఏదో కాస్త మొండిగా ఉండేది అని అనుకున్నాను, కానీ ఇంతలాగా తయారైపోతుంది సుమిత్రని అనుకోలేదు. అదంతా కూడా జోష్న పారిజాతం వల్లే, వాళ్ళు ఎక్కించేసి మాటల వల్లే తను అలా ప్రవర్తిస్తుంది. లేకపోతే మీ అత్త మనసు వెన్నపూసరా ఇట్టే కరిగిపోతుంది. ఎంత కోపం వచ్చినా సరే సాయంత్రానికల్లా మళ్ళీ మామూలు అయిపోతుంది. అలాంటిది దీప మీద ఎంత కక్ష పెట్టుకుందంటే వాళ్ళు ఏ రకంగా తనకి అన్నీ ఎక్కించుంటారో, దీప మీద లేనిపోని నూరు పోసేస్తుంటారు అని చెప్పంగానే నువ్వు చెప్పింది నిజమేనమ్మా, వాళ్ళు చేసిన పనే, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తూ ఉంటుంది అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. ఇంతలో దీప అయితే మా అమ్మ చాలా మంచిది, మా అమ్మ గురించే కదా నేను అక్కడికి వెళ్ళింది, ఎలాగైనా మా అమ్మ నాన్న మనసు మార్చాలి అని చెప్తూ ఉంటుంది. ఇక సుమిత్రని అమ్మ అని దీప పిలవడంతో కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి దీప, ఏంటంటున్నావు, మళ్ళీ మాట్లాడు, ఏంటి సుమిత్రని మీ అమ్మ అని అంటున్నావేంటి అని చెప్పంగానే
కార్తీక్ ఒక్కసారిగా పైకి లేచి, ఏంటి దీప, అప్పుడే మర్చిపోతున్నావా? మనం పని వాళ్ళం కదా, పని వాళ్ళు ఓనర్ని అమ్మగారు అని పిలాలి, అమ్మ అని పిలవకూడదు. ఇక మీదట అర్థమైంది కదా, ఏదో ఫ్లోలో అమ్మ అని అనేసిందిలే అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక ఇంతలో శౌర్య అయితే ఇంటికి వస్తుంది. శౌర్య వచ్చి, మమ్మీ, అమ్మ, నేను ఒకటి అడగాలి. మీరు రోజు శివనారాయణ తాత ఇంటికి ఎందుకు వెళ్తున్నారు? మీరు అక్కడ పని చేయాల్సిన అవసరం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది. ఇక వెంటనే దీప అయితే, మన కుటుంబం వాళ్ళ కుటుంబం కలవాలంటే నేను నాన్న ఖచ్చితంగా అక్కడికి రోజు వెళ్ళి తీరాలి. ఎప్పుడైతే మేము అలా వెళ్తూ ఉన్నామో అప్పుడు బంధాలనేవి గట్టిపడతాయి. అప్పుడు నానమ్మ, అలాగే పెద్ద తాత వీళ్ళందరూ కూడా కలుస్తారు. చాలా ఆనందంగా ఉంటాం అందరము అని చెప్పంగానే, అవును, హై భలేగా కలుస్తామే, వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు. దశరథ తాత, సుమిత్ర అమ్మమ్మ అందరూ కూడా చాలా బాగా చూసుకుంటారు నన్ను. అయితే మనం వాళ్ళ కుటుంబంతో కలిసిపోతామా, అంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామా అని శౌర్య అయితే అంటూ ఉంటుంది. అవునమ్మా, తొందరలోనే అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తూ ఉంటుంది దీప. ఇంతలో కార్తిక్ అక్కడ వచ్చి, నీ మాటలు నిజమవుతాయి. ఎవరి బంధాలు ఎవరి దగ్గరికి చేరాలో వాళ్ళ దగ్గరికి చేరతాయి శౌర్య అని చెప్తూ ఉంటాడు కార్తిక్ అయితే. ఇక ఉదయమే ఇక దీప కార్తిక్ అయితే శివనారాయణ ఇంటికైతే వెళ్తూ ఉంటారు. ఇంతలో పారిజాతం అయితే ఎదురుగా వచ్చి, దీపని సుమిత్ర ఉన్న చోటకి అస్సలు రానియవద్దు కార్తిక్, ఆవిడతో పాటు మా అందరి కడుపులు కూడా మాడిపోతున్నాయి, మేము కూడా ఏమీ తినలేకపోతున్నాము, అర్థమవుతుంది కదా, దీని మొహం చూడాలనిపిస్తేనే మా సుమిత్ర చిరాకు పడిపోతుంది అని చెప్తూ ఉంటుంది. ఆ పారు, నువ్వు కాస్త నోరు మూసుకుంటావా అని చెప్పంగానే, ఏంట్రా పనివాడివి నన్నే నోరు మూసుకోమంటున్నావా అని అంటూ ఉంటుంది. అదేంటి పారు, అప్పుడే మర్చిపోయావేంటి? మనం ఒకటే కదా, నువ్వు మొత్తం అంతా కూడా మర్చిపోయావేంటి అని చెప్పంగానే పారిజాతం అయితే, అవునవునరా మర్చిపోయాను, మనం అందరం ఒకటే కదా, పోనీలే దీప, నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పేసేసి అయితే పారిజాతం అంటుంది. ఇంతలో సుమిత్రని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి దశరథ అయితే బయటికి వెళ్ళబోతూ ఉంటారు. ఇంతలో దీప ఎదురు రావడం చూసి సుమిత్ర అయితే వెనక్కి వెళ్ళిపోతానంటుంది. వెంటనే దశరథ అయితే, నువ్వు కాలి నొప్పితో అక్కడి నుండి ఇక్కడికి వచ్చావు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అంటే నీకు చాలా కష్టమైపోతుంది. తను ఎదురు రావడం వల్ల మంచి జరుగుతుంది, కానీ చెడు అయితే జరగదు అని చెప్పేసి సుమిత్రనైతే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు దశరథ. హాస్పిటల్లో చెకప్లన్నీ కూడా చేయించేసిన తర్వాత దశరథ్కి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. వెంటనే దశరథ మాట్లాడి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఏంటండి, ఎవరు ఫోన్ చేశారు? మీ ఆనందానికి కారణం ఏంటి అని నిలదీస్తూ ఉంటుంది సుమిత్ర. ఏముంది సుమిత్ర, మన కంపెనీకి మంచి టెండర్ పడింది, ఆ టెండర్లో మనమే గెలిచాము. టెండర్ ఎంత అనుకుంటున్నావు? 100 కోట్లు. 100 కోట్లు అంటే మాటలు కాదు అని చెప్తూ ఉంటాడు. సుమిత్ర కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే, నువ్వు ఉదయం ఏం చెప్పావు? దీప ఎదురు వస్తే చాలా అశుభం అని చెప్పావు కదా, మరి దీన్నేమంటారు అని చెప్పి దశరథ అయితే అంటూ ఉంటాడు. ఇక సుమిత్ర, సరేనండి, ఏదైతేనో మంచి జరిగింది కదా, నేను దీపని తప్పుగా అర్థం చేసుకున్నాను, ఇక మీదట దీప గురించి అలా ఆలోచించను అని చెబుతుంది. వెంటనే దశరథ అయితే సుమిత్ర వచ్చిన మార్పుకి చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ఇంట్లో చెబుతాడు. ఇంట్లో అందరూ కూడా సంబరం వాతావరణం అయితే నిండిపోతుంది. ఇది ఇవాటి సీరియల్ ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.